చిరంజీవి అభిమానులు ఆశిస్తున్న గ్రాండ్ సక్సెస్ ఆయన దరిచేరింది. పాలిటిక్స్ వదిలేసి పూర్తి స్థాయిలో సినిమాల్లో సాగాలని నిర్ణయించుకున్నప్పుడు 2017లో 'ఖైదీ నంబర్ 150' మూవీ ఓ సాలిడ్ హిట్‌ను అందించింది. ఆ తర్వాత మధ్యలో ఎన్ని ప్రయోగాలు చేసినా కలిసి రాలేదు. ఇక 2023లో 'వాల్తేరు వీరయ్య'తో మరో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ మూవీ తర్వాత ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా 'మనశంకర వరప్రసాద్' గారితో ఘన విజయాన్ని సాధించారు చిరు. తెలుగు భాషలో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రీజనల్ ఫిల్మ్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 'మనశంకర వరప్రసాద్' గారు విజయోత్సవం గ్రాండ్ గా సాగనుంది. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేష్ తో పాటు రాఘవేంద్రరావు వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా పాలు పంచుకోనున్నారు. ఈ వేడుక తప్పకుండా అభిమానులకు మరింత ఆనందం పంచుతుందని చెప్పవచ్చు. ఇక 'మనశంకర వరప్రసాద్' గారు ఘన విజయంతో చిరంజీవి అంతకు ముందే నటించిన 'విశ్వాంబర' విడుదల ఎప్పుడు అన్న చర్చ మొదలైంది. గ్రాఫిక్స్ కారణంగా 'విశ్వాంబర' విడుదలలో జాప్యం జరిగిందని యువి క్రియేషన్స్ సంస్థ అధినేతలు గతంలోనే చెప్పారు. ఇప్పుడు అన్ని సమకూర్చుకొని 'విశ్వాంబర' విడుదల కానుంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇందులోని గ్రాఫిక్స్ పాన్ ఇండియా రేంజ్ లో అలరించేలా ఉంటాయని అంటున్నారు. మణిశంకర వరప్రసాద్ గారు సక్సెస్ అందించిన కిక్కుతో ఫ్యాన్స్ విశ్వాంబరాను సైతం విజయపదంలో పయనింపజేస్తారని సినీ జనం అంటున్నారు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బంపర్ హిట్ ను అందించిన బాబీ కొల్లి డైరెక్షన్ లోనే చిరుతో మరో మూవీ రూపొందనుంది. ఈ సినిమాకు కాకా అని కానీ కాకాజీ అని కానీ టైటిల్ ను నిర్ణయిస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్, స్క్రిప్ట్ రూపకల్పన కోసం బాబీ ఆయన టీం దుబాయ్ లో మకాం వేశారని టాక్. ఏది ఏమైనా ఇక వరుసగా చిరంజీవి సినిమాలు ఫ్యాన్స్ ని అలరిస్తూ సాగుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చిరంజీవి లాంటి మెగాస్టార్ మూవీస్ వరుసగా వస్తే కొన్ని థియేటర్స్ కి తగిన ఫీడ్ లభించినట్టే. ఇక ఆయన స్ఫూర్తితో యంగ్ హీరోస్ కూడా ఏడాదికి 3 సినిమాలు చేసుకుంటూ పోతే ఇటు పరిశ్రమకు, అటు చూసే ఆడియన్స్ కి కూడా మంచి జరగబోతుంది అని సినీ విశ్లేషకుల అంచనా.